ఒక అతను అడుసిమిల్లి ఒక యాంకరు ఈ మధ్య ఒక టీవీ డిబేట్ చేయించారు. నిజంగా ఆ టీవీ డిబేట్ ఆర్కే నీ టీవీలో నీ ఏబిఎన్ టీవీలో డిబేట్ పెట్టించారు. ఒక ఆయన అంటాడు హిట్మాక్ ఏం జరిగిందో దీనికి చేయాలంటాడు. వీలైతే పట్టుకొని అరెస్ట్ చేసేయండి హిట్మాక్ చేసినట్టు, లేదంటే ఎన్కౌంటర్ చేసేసి. అడుసు బిల్లి తొక్కావు అడుసు, ఓ యాంకర్ పగలుతుంది నీకు ట్యాంకర్. ఇంత దుర్మార్గమైనటువంటి డిబేట్లు పెట్టి ఒక్క వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఊసెత్తితే మీకు పడుతుంది. ఆ భయం నుంచి పుట్టినటువంటి మాటలు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకుంటేనే మీకు వణుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేస్తారా, చేయాలని కోరుకుంటున్నారా యాంకర్? ఆ ప్యానలిస్ట్ నోట్లో మాటలు పెట్టావు నువ్వే, ఒక చిలక నోట్లో మాటలు పెట్టి చెప్పించుకున్నావే, ఎక్స్ట్రాక్ట్ చేసేవే. ఆయన తానా తందారాని ఎన్కౌంటర్ చేస్తారా అంటే మీరే ఒప్పుకున్నారా? హిట్మాని బలవంతంగా అన్యాయంగా మేము ఎదుర్కాల్పులు కాదు ఎన్కౌంటర్ చేసి చంపించేసామంటారా? మీరే ఒప్పుకుంటున్నారా మీ ప్రభుత్వం చేసిన దానికి? ఎంత ధైర్యం మీకు! ఎంత నిస్సిగ్గుగా! ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, ఒక రాజ్యాంగబద్ధమైన పాలన ఉంది. మీకు మీ మనసులో ఒక్క రవ్వ భయం ఉంటే, మీకు ఆ సోయి ఉంటే, మీకు ఆ స్పృహ ఉంటే ఆ డిబేట్లో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయించాలంటావా? చెప్పే నోట్లో జాగిస్తావా యాంకర్? నీకు వయసు వచ్చింది అడుసుమిల్లి, జ్ఞానం వచ్చిందా నీకు? ఏం మాట్లాడుతుండవు తెలుసా నీకు? చెప్తాం, దీనికి జవాబు నువ్వు ఆ యాంకర్ చెప్పుకునే పరిస్థితి తెస్తాం. ఒక మర్డర్ని అమిట్మెంట్ చేస్తారా మీరు? జగన్మోహన్ రెడ్డి చావును కోరుకుంటారా మీరు? ఒక ఆయన చూస్తే గాల్లో తిరిగి పడిపోతాడంటాడు. ఏం మాట్లాడుతున్నారా మీరు? చల్తుందనుకున్నారా? ఒక్క విషయం చెప్తుండా, గుర్తుపెట్టుకొని రాయండి. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. ఏ చెట్టు కూడా, ఏ పుష్పం కూడా సంవత్సరం అంతా పుయ్యదమ్మా, సీజనల్. గుర్తు పెట్టుకోండి. మీ సీజన్ నడుస్తుంది అనుకున్నారా? ఎన్కౌంటర్ చేస్తారా? మీ అభిప్రాయం అదా? అంటే రాజ్యాంగం ఏమి లేదా? లా అండ్ ఆర్డర్ లేదా? మీరు చెప్పింది చట్టమా? మీరు అనుకున్నది జరగాలనా?